క్రీస్తునందు మన ప్రభువు మన రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తునందు ప్రియమైన బిడ్డలుగా ఉన్న మీ అందరికీ మన ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన దివ్యమైన నామములో శుభములు దైవాశిష్యులు కలుగునుగాక. అందరూ బాగున్నారా? ఏదో ఒక కష్టము, బాధ, శ్రమలో ఉన్నారా? ఏం భయపడవద్దు, మనకి ప్రభు ఉన్నాడు. వాటన్నిటి నుండి విడిపిస్తాడు. నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? ఇప్పుడు మనం చదువుకోబోయే కీర్తన అదే నీకు తెలియజెప్తుంది. ఏంటో ఒక్కసారి ఆలకిద్దాము. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 5వ వచనము. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. దేవునికి మహిమ కలుగునుగాక. నీవు యెహోవాను నమ్ముకోవాలి. కష్టాలున్నాయిగా, శ్రమలున్నాయి కదా, బాధలున్నాయి కదా, అనారోగ్యం ఉంది కదా, శోధనలు ఉన్నాయి కదా, వీటన్నిటి నుంచి తప్పించబడాలి కదా మనం. అయితే ఆ ప్రభు అయిన యెహోవాని నమ్ముకోవాలి. ఇది మొట్టమొదట మనం చేయవలసినటువంటి పని. నమ్ముకొని మన మార్గం ఏదైతే ఉందో ఆయనకు అప్పగించాలి. మనిషిగా ఆలోచించినప్పుడు నీకు నాకు కొన్ని ఆలోచనలు వస్తాయి. నీకు నాకు వచ్చిన ఆలోచనలు కొన్ని మార్గాలు చూపిస్తాయి. ప్రభువుకి కూడా కొన్ని ఆలోచనలు ఉన్నాయి. ప్రభు ఆలోచన కూడా మనకు మార్గాన్ని చూపిస్తుంది. అయితే నీ మార్గం మంచిదా, ప్రభు మార్గం మంచిదా అంటే నీకు తెలిసిన జ్ఞానంతో ఆలోచించి నీ మార్గమే మంచిది అనుకుంటావు. కానీ ప్రభువు తాను మహాజ్ఞాని గనుక తనకు తెలిసిన జ్ఞానంతో ఆలోచించి తాను సరి అయినటువంటి మార్గాన్ని నీకు చూపిస్తాడు. అప్పుడు నీ మార్గాన్ని యెహోవాకు అప్పగించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. నీవు ఆయనను నమ్ముకొని నీ మార్గాన్ని ఆయనకి అప్పగించావు గనుక ఆయన ఏం చేస్తాడు? నీ కార్యాలు ఏవైతే ఉన్నాయో, జరగవలసిన కార్యాలు ఏవైతే ఉన్నాయో అవి ఆయనే జరిగిస్తాడు. నువ్వు నమ్ముకున్నావుగా. నమ్మిన వారి నమ్మకాన్ని వమ్ము చేయుటకు, మాట ఇచ్చి తప్పుటకు ఆయనైతే నరుడు కాదు. ఆయన జీవము కలిగిన దేవుడు, ప్రభువైన యెహోవా. కాబట్టి ఆయనను నమ్ముకొనుము, తప్పక నీ కార్యము నెరవేరుతుంది. పరిశుద్ధ గ్రంథములో ఏ భక్తుణ్ణి చూసినా, ఆయన్ని నమ్మిన వారిని ఎవరిని చూసినా ఎక్కడైనా విడిచిపెట్టినట్టుందా? ఎక్కడైనా వదిలిపెట్టినట్టుందా? తన సేవకులకు ఆకలి వేస్తే కాకోలములతో ఆహారం పంపిన దేవుడు, దాహమును కేరీతు వాగుతో తెచ్చిన దేవుడు. కేరీతు ఎండిపోగానే ఒక సారేపొతు అనే ఒక ఊరికి ఆ దైవదాసుని పంపించి విధవరాలి చేత ఆ దైవదాసుని పోషించగలిగిన దేవుడు. దైవదాసుని పోషించినటువంటి ఆ యొక్క విధవరాలికి ఏమన్నా తక్కువైందా? దైవదాసునికి ఆహారం పెట్టినందుకు ఆమె ఇంటి వారందరూ కూడా మరలా వర్షం పడేంత వరకు భోజనం చేస్తున్నారు. బుడ్డిలో నూనె అయిపోలేదు, తొట్టిలో పిండి అయిపోలేదు. ఆ సమయంలో ఆమెకి 2 మార్గాలు కనిపించాయి. దైవజనుడు చెప్పినట్టుగా మొదటి అప్పం దైవజనుడికి ఇవ్వడము, లేదా ఉన్న అప్పం ఆమె తిని అంతటితో ముగించుకోవడం. ఆమె తన మార్గాన్ని ఎన్నుకోలేదు.
దైవజనుడు చెప్పిన మార్గాన్ని ఎన్నుకున్నది. మొదటి అప్పము తీసుకెళ్ళి దైవజనుడికి ఇచ్చింది. ఆయన దీవించాడు, ఆశీర్వదించాడు. ఆ తర్వాత ఆమె ఇంటి వారు పోషించబడ్డారు. వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీకు తెలిసిన జ్ఞానాన్ని పక్కన పెట్టు. ప్రభువుకు తెలిసిన జ్ఞానం ఏమిటో, ప్రభువుకు తెలిసినటువంటి మార్గం ఏమిటో ఆ మార్గంలో నడిచే ప్రయత్నమును తప్పకుండా చేస్తే ఎంతో దీవెన, ఎంతో ఆశీర్వాదము. ప్రార్థన. తండ్రి, నీకు వందనాలు. దేవా, నీకు స్తుతులు స్తోత్రాలు. అవును తండ్రి, మాకేం తెలుసో దాన్ని పక్కన పెట్టి నీకేం తెలుసో దాన్ని వెంబడించిన రోజున నిజంగా నువ్వు అద్భుతాలు చేస్తావు, నిజంగా నీవు ఆశ్చర్య కార్యాలు చేస్తావు. తండ్రి, నిన్ను నమ్ముకుంటున్నాం, మా మార్గాన్ని నీకు అప్పగిస్తున్నాం. నీవే సర్వసత్యవంతమైన, పరిశుద్ధమైన, నీతిగల్ల, ప్రేమగల్ల మార్గంలో మమ్మల్ని నడిపించి బలపరచుమని మీ కృపగల్ల, దయగల్ల హస్తాలకు మమ్మల్ని మేము అప్పగించుకొనుచు ఈ ప్రార్థనంతా త్వరలో రానయ్యున్న మా రక్షకుడు, మా ప్రభువు, ఘనుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన, దివ్యమైన, పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవునికి స్తోత్రము, మహిమ కలుగునుగాక. దేవుడు ఈ రోజంతా మీకు, మీ కుటుంబానికి తోడయ్యుండి నడిపించి బలపరచునుగాక. ఆమెన్.